పాకిస్తాన్ వక్రబుద్ధి మారడం లేదు. భారత సైన్యాన్ని ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. జమ్మూలోని సామాన్య ప్రజలపై కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పుల్లో జమ్మూలోని పలు భవనాలు, కార్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు పాక్ కాల్పులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ సైన్యానికి ఎప్పటికప్పుడు చావు దెబ్బ కొడుతోంది. సామాన్య ప్రజలపై కాల్పులకు పాల్పడుతున్న పాక్ సైన్యానికి ముచ్చెమటలు పట్టిస్తుంది. ఎల్ఓసి దగ్గర పాక్ సైన్యాన్ని కనిపించినోళ్లను కనిపించినట్లుగా కాల్చి పడేస్తోంది. పాక్ సైన్యం సామాన్య ప్రజలపై ప్రతాపాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ పిరికి పంద చర్యకు పాల్పడుతోంది. పాక్ కాల్పులకు రాజౌరిలో అధికారితో పాటు మరో 5గురు మరణించారు. సామాన్యుల మరణంపై సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. పాక్ భారత్ గట్టిగానే బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఎన్ని ప్రతిదాడులు చేసినా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ డ్రోన్ దాడులను భారత్ తిప్పికొడుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ ను భారత సైన్యం కూల్చివేసింది. పంజాబ్ లో ఈ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. అమృత్సర్లోని ముల్గానీ కోట్ పంట పొలాల్లో ఈ డ్రోన్ శకలాలను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, జవాన్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రోన్ శకలాలను స్వాధీనం చేసుకున్నారు. సామాన్య ప్రజలను టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ ఇళ్లపైన దాడి చేస్తుంది. ఆ విజువల్స్ ని మనం చూడొచ్చు. అంటే ఒకవైపు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఆర్మీ బేస్ ని కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నప్పటికీ కూడా వారిని ఎదుర్కోలేక, ఆర్మీని ఎదుర్కోలేక జనావాసాలపైన పడింది పాకిస్తాన్. మనం విజువల్స్ లో చూడొచ్చు. జమ్మూలో జనావాసాల టార్గెట్ గా పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగింది. అంటే పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడికి ఏమాత్రం మించిపోకుండా ఇక్కడ కూడా సామాన్యులను టార్గెట్గా చేసుకొని పాక్ ఆర్మీ రంగంలోకి దిగి దాడులకు తెగబడుతోందంటే వక్రబుద్ధి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పాక్ కాల్పుల్లో అధికారులతో పాటు 5గురు మృతి చెందారు. పాక్ సైన్యానికి బుద్ధి చెబుతున్నాయి భారత బలగాలు, ఎదుర్కొంటున్నాయి. దీంతో జనావాసాలను టార్గెట్గా చేసుకుని పాక్ ఆర్మీ దాడులు చేస్తోంది. డ్రోన్స్ ని అన్నిటిని ఎక్కడికక్కడ నిలువరిస్తున్నప్పటికీ కూడా జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఆర్మీ రంగంలోకి దిగింది. అయితే మనం చూడొచ్చు. అయితే జనావాసాలపైన జరిగిన దాడులతో ఒక ఆఫీసర్తో పాటు 5గురు మృతి చెందారు. అక్కడ లోకల్గా ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బార్డర్స్లో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి, ఎందుకంటే జనావాసాలపైన పాక్ ఆర్మీ విరుచుకు పడుతూ ఉండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా చూస్తూ ఉన్నారు. సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత ఆర్మీ. బట్ భారత ఆర్మీని ఎదుర్కోలేక జనావాసాలపైన పడింది పాక్ ఆర్మీ. పాక్ తన వక్ర బుద్ధిని చాటుకుంటూనే ఉంటుంది. అయితే ఆర్మీ బేస్లను టార్గెట్గా చేస్తూ వస్తున్న దాడుల్ని ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతుండడంతో జనావాసాలను టార్గెట్గా చేసుకుని ఆ పాక్ ఆర్మీ తన దుందుడుకు చర్యలను చేపడుతూ వస్తోంది. మనం విజువల్స్లో చూడొచ్చు. జనావాసాలపైన పడింది. ఇప్పటికే ఒక ఆఫీసర్తో పాటు 5గురు చనిపోయారు. పాక్ సైన్యానికి బుద్ధి చెబుతోంది భారత బలగాలు, తిప్పికొడుతున్నాయి. డ్రోన్ అటాక్ అయితే డ్రోన్ అటాక్, ఏ అటాక్ అయితే ఆ అటాక్ని తిప్పికొడుతూ వస్తున్నాయి భారత్. అంతేకాకుండా భారత్ మాత్రం చాలా కన్సిస్టెన్సీగా, చాలా స్ట్రాటజిక్గా కేవలం పాక్ ఆర్మీ బేస్మెంట్స్ని అలాగే ఉగ్ర నిలయాలను మాత్రమే టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్న క్రమంలో జనావాసాలపైన పడింది పాక్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేక జనావాసాలపైన పడిందని చెప్పుకోవచ్చు. భారత సైన్యాన్ని ఎదుర్కోలేక సామాన్యులపైన తన ప్రతాపాన్ని చూపించే పనిలో పడింది పాక్. దాడులను తిప్పికొడుతున్నాయి భద్రతా బలగాలు. మరి కాసేపట్లో ఆర్మీ నుంచి కూడా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. జమ్మూలో ఇప్పటికే భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. బార్డర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. పాక్ కాల్పులో ఒక అధికారితో పాటు 5గురు మృతి చెందారు. అంటే జనావాసాలను టార్గెట్గా చేసుకుని పాక్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అయితే పాక్ సైన్యానికి భారత బలగాలు బుద్ధి చెబుతూనే ఉన్నాయి, డిఫెండ్ చేస్తూనే ఉన్నాయి.
పాక్ కాల్పులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉన్నాయి భారత్ మాత్రం చాలా స్ట్రాటజిక్గా టార్గెటింగ్గా వెళ్తోంది. ఆర్మీ స్థావరాలను, పాక్ ఆర్మీ స్థావరాలను, బేస్మెంట్స్ని, అలాగే అక్కడ ఉన్న ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసుకుని మాత్రమే భారత్ దాడులు చేస్తూ వస్తుంది. అలాగే డిఫెండింగ్ చేసుకుంటూ వస్తుంది. డ్రోన్ అటాక్, ఏ అటాక్ వచ్చినా కూడా వాటిని తిప్పికొడుతుంది, సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత్. అయితే భారత ఆర్మీని ఎదుర్కోలేక జనావాసాలపైన పడింది పాక్. ఇక ఇలాంటి సందర్భంలో చార్ధామ్ యాత్రను కూడా నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ యాత్ర నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే పాక్ ఆర్మీ సామాన్యులను కూడా చూడకుండా సామాన్యులనే టార్గెట్గా చేసుకుని దాడులు కొనసాగిస్తున్న వేళ చార్ధామ్ యాత్రను కూడా నిలిపివేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. భారత సైన్యాన్ని ఎదుర్కోలేక పాక్ తన వక్ర బుద్ధిని మరోసారి చూపిస్తోంది. సామాన్య ప్రజలను టార్గెట్గా చేసుకుని దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే ఒక ఆఫీసర్తో పాటు 5 మృతి చెందారు. బార్డర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. పాక్ చేస్తున్న ఈ దుశ్చర్యలకు బార్డర్లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. शनिवार सुबह तड़के गुरदासपुर की छिछला